నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. ఇవాళ తెలంగాణ భవన్లో మూసి ప్రక్షాళన వల్ల బాధిస్తున్నటువంటి బాధితులు కావచ్చు, లేకపోతే హైడ్రా వల్ల బాధిస్తున్నటువంటి పేద ప్రజలు బాధితులు కావచ్చు, తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్కి, హరీష్ రావుకి, మాజీ మంత్రులకి అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ గోడుని చెప్పుకోవడం జరిగింది. ఏదైతే హైడ్రా వల్ల వాళ్ళు బాధపడుతున్నటువంటి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశంపైన మరి హరీష్ రావు స్పందిస్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి కూడా వీళ్ళ పట్ల బాధితుల పట్ల కొట్లాడతామని చెప్తా ఉన్నారు. ఇదే అంశంపైన మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ లలిత మీరం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని అంశాలు చర్చిద్దాం. ఎట్లా చూడొచ్చు మేడం, బాధితులు బీఆర్ఎస్ పార్టీ పక్షానికి వచ్చిరు, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏ విధంగా ఎదుర్కొన్నారు? మా లీడర్స్ చెప్పినట్టుగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు చెప్పినట్టుగా తప్పకుండా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏదైతే ఉందో 24/7 హైడ్రా బాధితుల కోసం మేము ఉన్నాం ఇక్కడ. మేము తప్పకుండా వాళ్ళ కోసం వర్క్ చేస్తాము. అండ్ ఆల్రెడీ మా లీడర్స్ చెప్పారు, ఏదైతే ఫైలింగ్ ఖర్చులు ఉంటాయో ఆ ఫైలింగ్ ఖర్చులతో సహా బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుంది. సో తప్పకుండా మేము ఇప్పుడు ఏదైతే చాలామంది వచ్చారు, చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. సో మేమందరం మాట్లాడాక వాళ్ళందరూ చాలా సంతోషంగా, హ్యాపీగా వాళ్ళు బయటికి వెళ్ళారు. సో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఆ డాక్యుమెంట్స్ని బట్టి మేము మండే నుంచి రిట్ పిటిషన్స్ ఫైల్ చేస్తాం హైకోర్టులో. అంటే గత నెల రోజుల నుంచి కూడా హైడ్రా తీసుకొస్తున్న చర్యలకి అసలు చట్టబద్ధత అనేది ఉందా అనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు? అసలు చట్టబద్ధత, దానికి ఒక చట్టబద్ధత తేవాలంటే అది ఒక యాక్ట్ అవ్వాలి. యాక్చువల్లీ అది ఒక జీవోస్ ఎప్పుడు తెస్తారు? ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూ కోసం అని చెప్పి జీవో తీసుకొస్తారు. ఇప్పుడు జీవో 99 తీసుకొచ్చారు. కానీ ఈ జీవో 99 తీసుకొచ్చేంత ఎమర్జెన్సీ ఏముంది? అసలు ఏమన్నా దానివల్ల ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏదైనా చేయాలి, ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీ చేయాలి, ఏదైనా నేచురల్ కెలామిటీ వచ్చింది, అది ఇంకేదైనా చేయాలి, జీవో తీసుకొచ్చి చేస్తారు. ఇది ఒక నువ్వు చట్టం తీసుకొస్తున్నావు, అన్ని చట్టాలని ఓవర్రూల్ చేసుకుంటే ఈ పెద్ద చట్టంలాగా తయారవుతున్నప్పుడు చట్టబద్ధతగా దాన్ని తీసుకురాకుండా వేరే ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చిన లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అన్నప్పుడు నువ్వు హైడ్రాకి ఏం పవర్ ఇచ్చావు? హైడ్రాకి ఎలాంటి పవర్ లేకుండా ఆల్రెడీ ఎంటిటీ ఉంది, చట్టం ఉంది, యాక్ట్ ఉంది. యాక్ట్ ప్రకారమే వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. ఆ పర్మిషన్స్ ప్రకారమే వీళ్ళందరూ కట్టుకున్న దాన్ని వదిలేసి ఒక జీవో తీసుకొచ్చేసి వాళ్ళని ఆ చట్టం ప్రకారం మేము కూలుస్తామంటే ఎలా ఉంటుంది? దట్ ఈస్ వెరీ రాంగ్. అంటే ఉన్న పలంగా అక్కడ ఉన్నటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్తాను కొంతమంది పేదలకి. సో అట్లా కూర్చే అవకాశం లేదు, నోటీస్ ఇవ్వాలి కంపల్సరీ. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎప్పుడు కూడా ప్రతి న్యాయస్థానము, ఈవెన్ ఇల్లీగల్ ఎన్క్రోచెస్, ఇల్లీగల్ ఆక్యుపెన్స్ కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానే గవర్నమెంట్ చట్ట ప్రకారము వాళ్ళని, అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏంటంటే కోర్టుకు వెళ్ళి వీళ్ళకి నోటీసులు ఇచ్చి కోర్టు ప్రకారమే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించాలి. అంటే ప్రతిదీ చట్టబద్ధత ఏదైతే ఉందో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఇనీషియల్ నోటీస్ ఇస్ మస్ట్. ఆ నోటీస్ ఇవ్వట్లేదు అంటే నీకు నచ్చిన వాళ్ళకేమో నోటీసులు ఇచ్చుకుంటావు, పోయి తిరుపతి రెడ్డికి ఏమో నోటీసులు ఇస్తావు, ఈ సామాన్యులకి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి వచ్చి పొద్దున వచ్చి కూలగొట్టేస్తారా? దట్ ఈస్ వెరీ రాంగ్. ఇంకోటి, ఇండ్ల పైన కూడా లోన్స్ కూడా తీసుకొచ్చుకుంటా ఉంటారు మేడం. మరి ఒకవేళ ఇండ్లు కూల్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? లోన్స్ కూడా కట్టాల్సి ఉంటుంది. తప్పకుండా కట్టాల్సి వస్తుంది. లోన్ ఎందుకు వేవ్ అవుతుంది? లోన్ వేవ్ అవ్వదు కదా. ఇప్పుడు నా శాలరీ అటాచ్మెంట్ అయి ఉంటుంది. లోన్ తీసుకున్నా, నేను కన్స్ట్రక్షన్ లోన్ తీసుకున్నా, నా శాలరీ అటాచ్మెంట్ అయి ఉంటుంది. నా ఇల్లు కూలిపోయింది, కూలగొట్టేసిండ్రు వచ్చి, అయినా కూడా తప్పకుండా నేను లోన్ కట్టాల్సిందే. నా శాలరీ ఆల్రెడీ అటాచ్ అయ్యి ఉంది, నా శాలరీ నుంచి కట్ అయిపోతుంటుంది, డిటెక్ట్ అవుతూనే ఉంటుంది. నాకు అక్కడ ఇల్లు పోయింది, నా శాలరీ పోయింది, నా 20-30 సంవత్సరాల కష్టం పోయింది. అప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించడా? ఆ పెద్ద మనిషి అవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఆలోచన లేదా? ఆలోచించాలి కదా. నువ్వు పెద్ద వాళ్ళకేమో ఇప్పుడు 2-3 ఇల్లులు ఉంటాయి, వాళ్ళు వెళ్ళి ఒకవేళ ఇల్లు కూలిస్తే కూడా పోయి 5 స్టార్ హోటల్లో ఉంటారు. సామాన్యులు ఎక్కడ పోయి ఉంటారు? పిల్లల్ని మీరు తీసుకెళ్ళి వాళ్ళు హోటళ్ళల్లో ఉండగలరా? ఒక నెల రోజులు ఎవరైనా 4-5 రోజులు ఉండలేరు, అంత కెపాసిటీ లేదు. నీకు మంచిగా 1000 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకేమో నువ్వు 30 రోజులు టైం ఇస్తావు, 40 రోజులు టైం ఇస్తావు, చేయాల్సిందంతా చేస్తావు. సామాన్యులకు టైం ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? కంపల్సరీ టైం ఇవ్వాలి. వాళ్ళకు కూడా న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యే టైం ఇవ్వాలి. ఇవ్వకుండా కూలగొట్టేస్తున్నారు. అది చాలా అన్యాయం. ఇక్కడ మేడం, ఏదైతే కూల్చిన ఇళ్లలో కొంతమంది బాధితులు కూడా హైకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ స్టే ఉన్నా కూడా వచ్చి కూలగొట్టడము, ఇదంతా నోటీసులు ఇవ్వకుండా కూడా, అంటే హైడ్రాకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అంత లేనే లేదా? పవర్ లేదు. అదేమన్నా సుప్రీమోనా నీ హైడ్రా అంటే? ఎందుకు? ఏదైనా ప్రతి ఒక్క సంస్థ చట్టానికి న్యాయ వ్యవస్థకి లోబడే ఉండాలి. న్యాయ వ్యవస్థనే సుప్రీమో, ఓకేనా? న్యాయ వ్యవస్థని కాదని, న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆర్డర్లను కాదని వీళ్ళు ఏదైతే చేస్తున్నారో, ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్. వాళ్ళ మీద చట్టరీత్యా తప్పకుండా ప్రతి న్యాయస్థానం వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది. ఏ అధికారులు చేసినా, ఏం చేసినా కంపల్సరీ వాళ్ళ మీద చట్టం. రంగనాథ్ కూడా ఆదేశాలు పంపించడం జరిగింది. దీని పట్ల
మండే ఆయనను పిలిచారు. సో చూద్దాం ఏం ఎక్స్ప్లెనేషన్ ఆయన హైకోర్టుకి ఇస్తారో. బికాస్ ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ తప్పకుండా మండే రోజు రంగనాథ్ హ్యాస్ టు కమ్ టు కోర్ట్ యాజ్ పర్ లైక్ ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారము. చూద్దాం ఆయనని ఇవన్నీ కంపల్సరీ కోర్టు అడుగుతుంది. న్యాయస్థానం స్టే ఇచ్చిన తర్వాత హూ ఈజ్ హైడ్రా అండి, హూ ఈజ్ రంగనాథ్, వాట్ ఎవర్ ప్రతి ఒక్క ఎంప్లాయీస్, ప్రతి ఒక్క ఆఫీసర్ అందరూ న్యాయస్థానం ఆర్డర్కి కట్టుబడి ఉండాలి. పెద్ద లీడర్ కానివ్వండి, పెద్ద మినిస్టర్ కానివ్వండి, ఎవరైనా సరే న్యాయస్థానం ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తుందో ఆర్డర్ని గౌరవించాలి. అది గౌరవించకుండా అతిక్రమించినప్పుడు వాళ్ళ మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేది జరుగుతుంది.